హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గార్లిక్ మినపొడియాల కర్రీ. ఈ కర్రీకి ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా మూకుడు స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మినపొడియాలు తీసి వేయించుకోవాలి. మినపొడియాలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీకి. వీడియోలో చూపించినట్టు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకుని పక్కకు తీసి పెట్టుకోండి. అదే ఆయిల్లో సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ వేయించుకుంటూ ఉండండి. ఈ గ్యాప్ లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకోండి. చెప్పాను కదా గార్లిక్ వేసుకోవాలని, అందుకని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి గార్లిక్. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోండి. ఈ కర్రీకి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. టమాటాలు వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకున్న వెంటనే పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకుని టమాటాలు బాగా మగ్గుతాయి. పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచేయండి టమాటాలు, ఎందుకంటే మగ్గాలి కదా. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి టమాటాలు మగ్గాయో లేదో చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే కలుపుకుంటూ ఉండకపోతే అడుగంటేస్తుంది. బాగా మగ్గాలి, మొత్తం పేస్ట్ లా అయిపోవాలి. చూసారు కదా, నాకు టమాటాలు బాగా మగ్గిపోయాయి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత గరం మసాలా, కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ 1/2 స్పూన్ వేసుకుంది. వేసుకుని బాగా వేయించుకోండి, కారం పచ్చివాసన పోయేంత వరకు. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మీరు తీసుకునే వడియాలు బట్టి వాటర్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఈ కప్పుతో తీసుకున్నాను కాబట్టి వడియాలు నాకు 1 గ్లాస్ వాటర్ సరిపోయింది. మీరు తీసుకునే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వాటర్. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇవి మరగాలి. వాటర్ మరిగిన తర్వాత అప్పుడు వడియాలు వేసుకోవాలి, ముందుగా వేసేసుకోకూడదు. చూసారు కదా, ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి, సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వడియాలు వేసేసుకోండి. వడియాలు వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతేసి ఉంచేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని కలుపుకోండి. ఇంకా మూత పెట్టక్కర్లేదు కర్రీకి. చూసారు కదా, వాటర్ కొంచెం తగ్గుతుంది.
చూసారు కదా, కర్రీ ఈ స్టేజ్ లో ఉందాక స్టవ్ ఆపేసుకోండి. ఎందుకంటే మనం తినే టైంకి దగ్గరికి పడిపోతుంది, వడియాలు వాటర్ పీల్చేసుకుంటుంది. అందుకనే కొంచెం ఇలా ఉండగానే స్టవ్ ఆపేసుకోండి. మరీ దగ్గరికి వచ్చినది కడితే గట్టి పడిపోతుంది కర్రీ అన్నది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, లైక్ కూడా కొట్టండి. నేను ఈ కర్రీలో కొత్తిమీర వేసుకోలేదు, ఎందుకంటే అసలు బాగోదు. ఫ్లేవర్ అంతా మళ్ళీ దానికే పట్టేస్తుంది, కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేస్తుంది. నాకైతే నచ్చదు. ఒకవేళ మీకు నచ్చితే కనుక వేసుకోండి.